తెరిచింది. ఏటా ఎండలు పాత రికార్డులు బద్దలు కొడుతున్నాయి. కానీ ఇప్పటిదాకా చూసిందంతా ఒకెత్తు, ఈసారి ఎత్తు మారుతుందంటున్నారు నిపుణులు. అకాలం పోయి వికాలం వచ్చిందని చెప్తున్నారు. రోహిణి భరణి ఎండలకు బండలు పగులుతాయంటున్నారు. ఇంతేకాదు, ఆరుద్ర ఉరమకున్నా ఆరువానలు పడతాయంటున్నారు. పుష్యమిలో కురిసే వానకు ఊరపిట్ట కూడా తడిసి ముద్దవుతుందంటున్నారు. కొన్నేళ్లుగా పీడించిన ఎల్నినో బలహీనపడి లానినా బలపడ్డమే కాలచక్రంలో మార్పుకు కారణమంటున్నారు. ఈ వాతావరణ మార్పులే ఈ వారం న్యూస్ మేకర్. పొద్దున 10 దాటితేనే వడగాల్పులు పంజా విసురుతున్నాయి. నోరు తెరిస్తే గొంతెండిపోతుంది. 3 నెలల తర్వాత పరిస్థితి పూర్తిగా మారుతుందంటున్నారు నిపుణులు. మండే ఎండలతో ఎల్నినో చెమటలు కక్కిస్తే భారీ వర్షాలతో లానినా ముంచెత్తుతుందని చెప్తున్నారు. సూర్యుడు శివమెత్తాడు. మేలో మండిపడే సూర్యుడు మార్చికే విశ్వరూపం చూపిస్తున్నాడు. 10 ఏళ్ల రికార్డులను తిరగరాస్తున్నాడు. సూర్య భగవానుడి ప్రతాపానికి బండలు కూడా పగిలేలా ఉన్నాయి. ఢిల్లీలో అయితే తారు రోడ్లు కరుగుతున్నాయి. రాజస్థాన్ తో పాటు దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే 45 డిగ్రీల దాకా టెంపరేచర్ రికార్డ్ అయింది. ఎండలకు వడగాల్పులు తోడవడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. చండ ప్రచండంగా కాస్తున్న ఎండలకు గొంతులో తడారిపోతోంది. ఒంట్లో నీళ్లు ఆవిరవుతున్నాయి. మధ్యాహ్నం 11 నుంచి 4 మధ్య రోడ్డు మీదికి రావద్దంటున్నారు డాక్టర్లు. ఎండ తీవ్రతకు డీహైడ్రేషన్ కు గురై ప్రాణాలు పోతాయంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 50 మంది వరకు వడదెబ్బకు చనిపోవడం పరిస్థితి తీవ్రతను చెబుతోంది. దేశంలో ఎండలు పెరగడానికి గతేడాది నైరుతి రుతుపవనాలు సమయానికి రాకపోవడమే కారణమంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఆలస్యంగా వచ్చిన రుతుపవనాల వల్ల ఆశించినంతగా వర్షాలు కురవలేదు. దీంతో వాతావరణంలో తేమ తక్కువైంది. దాని ప్రభావంతోనే ఇప్పుడు ఎండ తీవ్రత ఎక్కువగా ఉందంటున్నారు. రుతుపవనాలు టైంకు రాకపోవడానికి కారణం ఎల్నినో. దీని ప్రభావంతో 4 ఏళ్లుగా రుతుపవనాలు గతి తప్పాయి. ఒక్కోసారి టైంకి వచ్చినా ఊరించి ఉసూరుమనిపిస్తున్నాయి. కానీ భూమి తల్లి తడిసేలా వానలు కురవడం లేదు. ఈ సంవత్సరం కూడా ఎల్నినో ఎఫెక్ట్ తో ఎండలు దంచి కొడతాయని అధికారులు చెబుతున్నారు. జూన్లో రావాల్సిన నైరుతి రుతుపవనాలు 1 నెల లేట్ గా వస్తాయంటున్నారు. ఎల్లినో అయినా లానీనా అయినా డిసెంబర్ ప్రాంతంలోనే ఏర్పడి అప్పటి నుంచి పీక్ స్టేజ్కి వెళ్తుందండి. అంటే రౌండ్ అబౌట్ మే జూన్. 2014 మనకు ఒక డ్రౌట్ ఇయర్ వచ్చింది. 2015 కూడా ఒక డ్రౌట్ ఇయర్ వచ్చింది. కాకపోతే 2015 డ్రౌట్ ఇయర్ మటుకు ఎల్నినోకి అట్రిబ్యూట్ చేశారు చాలామంది. ఇప్పుడు ఇంకా 2016 ఎల్నినో అంత ప్రభావం లేదు. అంటే మెల్లిగా దాని పవర్ తగ్గిపోతుంది. ఇప్పటి వరకు అయితే నా ఉద్దేశం ప్రకారం లానీనా ఇంకా ఏమీ సెట్ అవ్వలేదని అనుకుంటున్నాను. ఈ సీజన్లో కానీ ఎండలు బాగా ఉంటే మటుకు అది ఒక మంచి మాన్సూన్కి దారి తీస్తుందని చెప్పేసి మనం జనరల్గా అనుకుంటాం. నా ఉద్దేశం అయితే మటుకు జూను జూలై కొంచెం తక్కువ పడవచ్చు వర్షాలు, ఆగస్టులో ఎక్కువ పడవచ్చు అని అన్నాను. కొంచెం మాన్సూన్ అడ్వాన్స్ అవుతుందా అని అనిపిస్తుంది. ఈ విధంగా చూస్తే జూన్లో కల్లా మళ్ళీ మనకి ఎండలు తగ్గిపోయే ప్రభావం ఏర్పడవచ్చు. గాలిలో తేమ తగ్గిపోవడం, మాయిశ్చర్ ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ ది అరేబియన్ సీ మెయిన్లాండ్కి లేకపోవడం, విండ్స్ కూడా డెవలప్ అవ్వకపోవడం, ఇవన్నీ ప్రధాన కారణాలు. ఎల్నినోతో రుతుపవనాలు లేట్ గా వస్తాయంటున్నారు. దీంతో ఈ సంవత్సరం కూడా కరువు వస్తుందన్న భయాలున్నాయి. కానీ టెన్షన్ లేదంటోంది వాతావరణ శాఖ. ఎల్నినో బలహీనపడి లానినా ఏర్పడుతుందని చెబుతోంది. లానినాతో వర్షాలు బాగా పడతాయని భరోసా ఇస్తోంది. As far as March is concerned, I think there was one episode which happened the last weekend, and again there is a western disturbance, but the influence of this forthcoming system is not as intense as we experienced just
a couple of days ago. It was going to influence in the mountainous states of northwest Himalaya. Regions or states are concerned, we have experienced bad weather in the states of Punjab, Haryana, parts of Rajasthan, parts of Uttar Pradesh, then Madhya Pradesh, Chhattisgarh, Bihar, Jharkhand, Odisha. Well, in the extended range forecast, you cannot be that specific, but in a kind of average sense, April is again going to be wetter than normal. ప్రపంచ వాతావరణంపై ఎల్ నీనో ప్రభావం తగ్గిందని ఈ మధ్యే 8 అంతర్జాతీయ వాతావరణ సంస్థలు నిర్ధారించాయి. పసిఫిక్ మహాసముద్ర ఉపరితలంపై మాటు వేసిన ఎల్ నీనో శాంతించిందని నాసాకు చెందిన గ్లోబల్ మోడలింగ్, నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ సంస్థలు తేల్చాయి. 2016 జూలై నాటికి ఎల్ నీనో ప్రభావం పూర్తిగా తగ్గుతుందన్నాయి. ఈ అంచనాలతోనే వచ్చే సీజన్లో ఋతుపవనాల ప్రవేశంపై మన వాతావరణ శాఖ నమ్మకంతో ఉంది. మనిషిని ప్రకృతి పదే పదే ఓడిస్తూనే ఉంది. తమపై పట్టు కోసం ప్రయత్నిస్తున్న మనిషిని పంచభూతాలు పరేషాన్ చేస్తూనే ఉన్నాయి. ఊహించని వైపరీత్యాలతో ప్రపంచం అతలాకుతలమవుతోంది. విలయాల ముందు మనిషి ప్రగతి చిన్నబోతోంది. అందుకే ప్రపంచానికి ఎల్ నీనో పెను ప్రమాదంగా మారింది. అసలు ఎల్ నీనో ఎందుకొస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఎల్ నీనోతో ఋతుపవనాల రూట్ ఎందుకు మారుతుంది? ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల మధ్య ఉన్న పసిఫిక్ మహాసముద్రం ఉపరితలంపై ఎక్కువ ఉష్ణోగ్రత వల్ల నీరు వేడెక్కుతోంది. అలా నీటి ఆవిరితో ఉపరితలంపై మేఘాలుగా ఏర్పడుతుంది. సముద్ర గాలులు ఈ మేఘాలను తూర్పు నుంచి పశ్చిమానికి తీసుకెళతాయి. అంటే ఉత్తర, దక్షిణ అమెరికా తీరాల నుంచి ఆసియా, ఆస్ట్రేలియా తీరాలకు ఈ మేఘాలొస్తాయి. ఇలా వచ్చే క్రమంలో గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ గాలులు వేడెక్కడం సహజంగా జరుగుతుంది. పసిఫిక్ మేఘాలు అనుకున్న టైంకు ఆసియా, ఆస్ట్రేలియా దేశాలకు చేరుతాయి. ఋతుపవనాలుగా తొలకరిని తీసుకొస్తాయి. ఇదంతా ప్రతిసారి జరిగేదే. పసిఫిక్ ఉపరితలంపై మేఘాలు ఏర్పడడం, అవి ఋతుపవనాలుగా ప్రయాణించి వానలు కురవడం అంతా ప్రకృతి సిద్ధంగా కాలాల ప్రకారం ఒక పద్ధతిగా జరుగుతుంది. కానీ ఒక్కోసారి పసిఫిక్ సముద్ర ఉపరితలంపై ఊహించని వాతావరణ మార్పులు కలుగుతాయి. దక్షిణ అమెరికా తీరంలోని పెరు, ఈక్వెడార్ నుంచి పశ్చిమం వైపున్న సముద్ర ఉపరితలం మామూలు కంటే ఎక్కువగా వేడెక్కుతుంది. దీంతో మేఘాలను తీసుకొచ్చే గాలుల దిశ మారుతుంది. గాలులంతా బలంగా లేకపోవడం, పీడనం కూడా తక్కువగా ఉండడంతో మేఘాలు దక్షిణ అమెరికాలోనే ఉండిపోతాయి. సముద్ర నీటి వేడి వల్ల మేఘాల చుట్టూ ఉన్న గాలి పొర కరిగిపోతుంది. దీనివల్ల ఆకాశానికి చిల్లు పడినట్టుగా వర్షాలు కురుస్తాయి. దక్షిణ అమెరికా దేశాలను వరదలు ముంచెత్తుతాయి. తేమంతా వర్షాల రూపంలో పోవడంతో బలహీనమైన మేఘాలే నెమ్మదిగా ముందుకు ప్రయాణిస్తాయి. అతి కష్టం మీద ఆసియా, ఆస్ట్రేలియా దిక్కు ఆలస్యంగా వస్తాయి. మేఘాల్లో మిగిలి ఉన్న నీరు ఆస్ట్రేలియా, భారత్తో పాటు దక్షిణాసియా దేశాల్లో వర్షాలుగా కురుస్తాయి. ఇది సాధారణం కంటే చాలా తక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే దక్షిణాసియా దేశాల్లో కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పసిఫిక్ సముద్ర ఉపరితలంపై కలిగే ఈ మార్పును మొదటిసారి పెరు మత్స్యకారులు గుర్తించారు. ఈ వాతావరణ మార్పుకు వారే ఎల్ నీనో అని పేరు పెట్టారు. ఎల్ నీనో అంటే స్పానిష్ భాషలో క్రైస్తవ బాలుడు అని అర్థం. కాలం తప్పి డిసెంబర్లో భారీ వర్షాలు కురవడం, అదే నెలలో క్రిస్మస్ ఉండటంతో ఈ పేరు పెట్టారు. ఎల్ నీనో ప్రభావం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. కొన్ని చోట్ల విపరీతమైన వర్షాలు కురిస్తే, కొన్ని చోట్ల తీవ్రమైన వర్షాభావం, కరువు పరిస్థితులు ఏర్పడతాయి. ఎల్ నీనోతో బ్రెజిల్, దాని చుట్టుపక్కల దేశాల్లో భారీగా వర్షాలు కురుస్తాయి. అదే సమయంలో ఇండియాతో పాటు
దక్షిణాసియాలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి. 2002, 2004, 2009, 2014 సంవత్సరాల్లో మన దేశంతో పాటు దక్షిణాసియా దేశాల్లో తీవ్ర కరువొచ్చింది. 10 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఎల్ నినో ప్రభావం వల్ల ఈ సంవత్సరం ఏప్రిల్, మే, జూన్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మన దేశంలో 65% సాగు రుతుపవనాల ఆధారంగానే జరుగుతుంది. రుతుపవనాలు సాధారణంగా జూన్ మధ్య నాటికి దేశంలో సగం భాగంలో విస్తరిస్తాయి. జూలై చివరి వరకు దేశం మొత్తం చేరతాయి. వరి, సోయాబీన్, చెరుకు, పత్తి లాంటి పంటలను ఈ కాలంలోనే పండిస్తారు. సీజన్లో సకాలంలో వర్షాలు కురవకపోతే కోట్ల ఎకరాల్లో పంటలు దెబ్బతింటాయి. దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. బియ్యంతో పాటు నిత్యావసరాల ధరలు కూడా పెరిగిపోతాయి. దీని ప్రభావం షేర్ మార్కెట్లపైన ఉంటుంది. ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని చాలా దేశాల్లోనూ ఇదే పరిస్థితి. కాలుష్యం పెరగడం, అడవులు తగ్గడం వాతావరణంలోని మార్పులకు కారణమవుతున్నాయి. ఏసీలు, ఫ్రిడ్జ్ల వాడకం పెరగడం వల్ల వాతావరణంలోకి క్లోరోఫ్లోరో కార్బన్ల విడుదల ఎక్కువైంది. వీటి ప్రభావంతో భూమిపై ఉన్న ఓజోన్ పొర మందం తగ్గుతోంది. దీంతో భూమికి చేరే సూర్యకిరణాల తీవ్రత పెరిగిపోయి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో మహాసముద్రాల ఉపరితలాలు కూడా వేడితో మరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లోనే ఎల్ నినో ఏర్పడుతుంది. 2002లో మన దేశానికొచ్చే నైరుతి రుతుపవనాలను ఎల్ నినో అడ్డుకుంది. దీంతో ఆ ఏడాది మన దేశంలో సాధారణం కంటే 10% తక్కువగా వర్షాలు పడ్డాయి. 2002ను కరువు సంవత్సరంగా ప్రకటించారు. 2 ఏళ్లుగా తీవ్రమైన కరువు, చుక్క నీరు లేదు, రిజర్వాయర్లు అడుగంటాయి. నీటి కోసం నేల కూడా నెర్రెలు బారింది. వాన నీటి కోసం మట్టి కలవరిస్తోంది. అన్నదాత అరిగోస పడుతున్నాడు. ఈ పరిస్థితుల్లో వాతావరణ నిపుణులు చెప్తున్న మాటలు కాస్త ఊరట ఇస్తున్నాయి. అది నిజమైనప్పుడే రైతుకి, జనానికి కూడా ప్రయోజనం. తీవ్ర కరువుతో అల్లాడుతున్న రైతులకు వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. ఈ ఏడు పుష్కలంగా వర్షాలు కురుస్తాయంది. భారీ వర్షాలు పడతాయని చెప్తోంది. ఇందుకు లానీనా కారణమంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా ఉండే పరిస్థితిని లానీనా అంటారు. స్పానిష్ లో లానీనా అంటే చిన్న బాలిక అని అర్థం. ఎల్ నినో ఎంత తీవ్రంగా ఉంటే లానీనా కూడా అదే స్థాయిలో ప్రభావం చూపిస్తుంది. అంటే ఎల్ నినోతో కరువు ఏర్పడిన ప్రాంతాల్లో లానీనా వల్ల విపరీతంగా వర్షాలు కురుస్తాయని నిపుణులు చెప్తున్నారు. దక్షిణాసియాతో పాటు మన దేశంలోనూ భారీగా వర్షాలు పడతాయి. లానీనా ఏర్పడితే సాధారణ వర్షపాతం నమోదు కావచ్చు, లేదా కుంభవృష్టి కురవచ్చు. ఇండియాలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురవాలంటే పసిఫిక్ మహాసముద్రం నుంచి మేఘాలను తీసుకొచ్చే గాలులు బలంగా ఉండాలి. ప్రస్తుతం పసిఫిక్ ఉపరితలంపై ఉన్న గాలులు బలంగా ఉన్నాయని వాతావరణ శాఖ లెక్కలేసింది. దీంతో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ బాగుంటుందని అంచనా వేస్తోంది. Yes, El Nino is fading away. And that is the kind of projections we are getting. It has already started, temperature in the equatorial Pacific has started reducing, and so that will not be there. But monsoon is very complex. You really can't predict just based on one parameter. So let us wait for the last week of April when the some assessment of all the parameters which are impacting the monsoon, and then we take them as indicator. We will have a better handle on those observations, and then we'll come with our prediction. మన దేశంలో 3/2 జనాభాకు వ్యవసాయమే జీవనాధారం. నీటి వసతులున్న సాగు భూమి మన దేశంలో చాలా తక్కువ. ఈ భూముల్లో చేసే వ్యవసాయానికి రుతుపవనాలే ఆధారం. రుతుపవనాలు టైంకి వస్తేనే కాల్వలు, చెరువులు, రిజర్వాయర్లు నిండుతాయి. సాగునీరు సమృద్ధిగా ఉంటుంది.
కోట్లాది మంది కూలీలకు పని దొరుకుతుంది. రైతుల ఇళ్లల్లోనూ గాదెలు నిండుతాయి. ఆదాయం పెరుగుతుంది. మార్కెట్లో కొనుగోళ్లు పెరుగుతాయి. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, సేవా రంగాలు పుంజుకుంటాయి. వంద కోట్ల జనాభా ఉన్న దేశానికి కొనుగోలు శక్తి పెరిగిందంటే ప్రపంచ దేశాలకు కూడా మంచి జరుగుతుంది. వ్యవసాయ ఆదాయం చైన్ రియాక్షన్ లెక్క విదేశీ వ్యాపార కంపెనీలకు కూడా ఆదాయం పెంచుతుంది. అందుకే మన దేశానికి ఋతుపవనాల రాక అంతర్జాతీయ పత్రికలకు కూడా ముఖ్య వార్త అవుతుంది. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతుంది. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం స్పందిస్తే లానినాతో కురిసే వానలతో పూర్తి ప్రయోజనం పొందవచ్చంటున్నారు ఎక్స్పర్ట్స్. ఖరీఫ్ విత్తనాలు వేయడానికి వీలైనంత ముందుగానే కనీస మద్దతు ధరల్ని ప్రకటించాలి. దిగుబడులు పెరిగేలా రైతుల్ని ప్రోత్సహించాలి. కొరత ఏర్పడే అవకాశం ఉన్న వ్యవసాయోత్పత్తుల దిగుమతులకు ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలి. వర్షాలు పూర్తిగా కురిసి భూమిలో తేమ నిలిచిన తర్వాతే పంటలు విత్తుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వర్షాలు ఆలస్యమైతే ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలంటున్నారు. లానినాతో వర్షాలు దండిగా కురుస్తాయి. కరువు తీరుతుంది. ఇదంతా చెప్పుకోవడానికి బానే ఉంది. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం విరుద్ధంగా ఉంది. పండగలా ఉండాల్సిన వ్యవసాయం కన్నీళ్లు పెట్టిస్తోంది. ఏరువాక జూదంలా తయారైంది. విత్తనాల కొరత, గిట్టుబాటు ధర, మార్కెట్ మాయాజాలం మధ్య రైతు చిత్తవుతున్నాడు. ఈ పరిస్థితి మారనంత వరకు లానినా వచ్చినా దేవుడే దిగొచ్చినా రైతుకు ఉపయోగం ఉండదు. ఏరువాక పూర్ణిమ అంటే రైతుల్లో సంతోషాన్ని నింపే పండుగ. ఆరుగాలం కష్టపడి ఎండాకాలం సెలవు తీసుకున్న రైతన్నకు ఏరువాకతో ఖరీఫ్ కు సిద్ధమవుతాడు. ఆకాశం వైపు ఆశగా చూస్తూ దుక్కి దున్నడం మొదలు పెడతాడు. వ్యవసాయాన్ని నమ్ముకున్న మన దేశంలో సాధారణంగా జరిగే ప్రక్రియ ఇది. అయితే 3-4 ఏళ్లుగా ఏరువాక అంటేనే రైతు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సకాలంలో వానలు కురవకపోవడం ఒక కారణమైతే సాగుకు అనుకూలమైన పరిస్థితులు లేకపోవడం ఇంకో కారణం. విత్తనాల ధరలు ఆకాశాన్నంటాయి. సబ్సిడీ విత్తనాలు, ఎరువులు టైంకి దొరకవు. దుక్కులు చేయాలన్నా, పంట సాగు చేయాలన్నా రైతుకు భారీగా ఖర్చవుతుంది. ఇంత చేస్తే పంట అయినా సక్రమంగా వస్తుందా అంటే అదీ లేదు. దగా చేసే దళారీ వ్యవస్థ ఉండనే ఉంది. దోపిడీ చేసేందుకు వ్యాపారుల సిండికేట్ ఉంది. అంతా కలిసి రైతన్నను నిలువునా మోసం చేసేవాళ్లే. ఇవన్నీ తలుచుకొని ఏరువాకంటేనే జడుసుకునే పరిస్థితికొచ్చారు రైతులు. బ్యాంకులపై భారీ ఆశలు పెట్టుకున్నారు రైతులు. రుణాలు మాఫీ అయ్యి కొత్త అప్పులు పుడతాయన్న నమ్మకంతో ఉన్నారు. కానీ రుణమాఫీ విషయంలో బ్యాంకుల తీరుతో కొత్త లోన్లు సరిగ్గా అందక అష్ట కష్టాలు పడుతున్నారు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. అధిక వడ్డీకి అప్పులు తీసుకొని నష్టపోతున్నారు. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనూ సగానికి పైగా జనాభాకు వ్యవసాయమే ఆధారం. కానీ ఆ వ్యవసాయమే రైతులకు శాపంగా మారుతోంది. అన్నదాత ఏటికేడు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. లాభాల సంగతి దేవుడెరుగు. వ్యవసాయం మీద పెట్టుబడికే గ్యారంటీ లేకుండా పోయింది. కాడి దించేస్తున్న రైతుల సంఖ్య పెరుగుతోంది. వాన రాకడా ప్రాణం పోకడా ఎవరూ ఊహించలేరంటారు. వాన రాకడా ఇప్పటికీ పెద్ద పజిలే. కానీ వాన రాకడా లేకపోతే రైతులకు ప్రాణం పోకడా పెరిగిపోతోంది. కానీ వాతావరణం ఎలా ఉన్నా రైతుల్ని ఆదుకోవడానికి మాత్రం
ముందుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాతావరణ అంచనాల ప్రకారమే వర్షాలొస్తే ఏం చేయాలి, అంచనాలు తప్పితే ఏం చేయాలో ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఈ వారం న్యూస్ మేకర్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.